రెడ్ బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తూర్పు గోదావరి జిల్లా జరిగినటువంటి రోడ్డు ప్రమాదంకి సంబంధించి షాకింగ్ నిజాలైతే బయటకు వస్తూ ఉన్నాయి. రాజానగరం దగ్గర ఏదైతే కారు లారీ ఢీకొన్నటువంటి ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి కొన్ని విషయాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. సీసీ ఫుటేజ్ వీడియో రికార్డ్ అయినట్లుగా మనకి కనిపిస్తోంది. సీసీ ఫుటేజ్ లో జరిగినటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. బిగ్ టీవీ డిజిటల్ స్క్రీన్ మీద మనకు కనిపిస్తోంది. కారు అక్కడ కాకినాడ ప్రజెంట్ మనం చూస్తూ ఉన్నాము. కారుని కొద్ది దూరం పాటు ఈడ్చుకెళ్ళినటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి. లారీ మరి అక్కడికి లారీ ఏదైతే వస్తుందో కారు స్పీడ్ లో వెళ్తున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. వెంటనే కారు లారీని ఢీకొనినటువంటి దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇటు కారును కొద్ది దూరం పాటు ఈడ్చుకెళ్ళినటువంటి వీడియో ప్రజెంట్ సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయ్యింది. ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందినటువంటి దృశ్యాలున్నాయి. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల స్వగ్రామం ఇటు కొవ్వూరు మండలం పసివేదలుగా తెలుస్తోంది. అయితే కాకినాడ హాస్టల్లో ఉంటున్నటువంటి మనువరాలిని చూసేందుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగిందని చెప్పొచ్చు. అయితే దీనికి సంబంధించి కొన్ని విజువల్స్ ఉన్నాయి, మనం చూద్దాం. చూస్తున్నాం కదా, సీసీ ఫుటేజ్ లో క్లియర్ కట్ గా మనకు రికార్డ్ అయింది. కారుని కొద్ది దూరం పాటు ఈడ్చుకెళ్ళింది లారీ. ఎందుకంటే యూటర్న్ చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో లారీ కార్ ఏదైతే స్పీడ్ గా వెళ్తున్నటువంటి కారు సడన్ గా లారీని గుద్దుకోవటం జరిగింది. ఎందుకంటే యూటర్న్ చేస్తూ ఉన్నారు, వెనుక నుంచి ఏ వాహనాలు వస్తున్నాయి అనేది కూడా చూసుకోకుండా యూటర్న్ చేసుకోవటం అనేది నిజంగా దురదృష్టకరం అని చెప్పాలి. ప్రజెంట్ తూర్పుగోదావరి జిల్లాలో ఘోర ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. రాజమండ్రి ఆటోనగర్ సమీపంలోని కొంతమూరు వద్ద జాతీయ రహదారిపై సోమవారం ఉదయం వేగంగా వస్తున్నటువంటి లారీ కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే నలుగురు మృతి చెందారు. మరికొందరికి కూడా తీవ్ర గాయాలైనట్లుగా సమాచారం. ప్రమాదాన్ని గమనించినటువంటి స్థానికులు, మనం చూసాం ఇందాక విజువల్స్ లో మనకు క్లియర్ కట్ గా కనిపించాయి. ప్రమాదాన్ని ఏదైతే జరిగినటువంటి స్పాట్ ని గుర్తించినటువంటి స్థానికులు వెంటనే అక్కడ గాయపడినటువంటి వ్యక్తుల్ని హాస్పిటల్కి తరలించారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్నటువంటి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే కారు లారీ ఢీకొన్నటువంటి ఘటనలో నలుగురు మృతి చెందగా ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడిన ఘటన తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి ఆటోనగర్ సమీపంలోని కొంతమూరు వద్ద జాతీయ రహదారిపై జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కూడా సోమవారం ఉదయం అతి వేగంగా వచ్చినటువంటి ఓ లారీ కారు కొంతమూరు వద్ద ఢీకొన్నాయి. అయితే క్లియర్ కట్ గా మనకి అర్థమవుతుంది. సీసీ ఫుటేజ్ లో చూస్తున్నాము. లారీ కనీసం అక్కడ వేరే వెహికల్స్ వస్తున్నాయి లేదు అని చూసుకోకుండా యూటర్న్ చేసుకోవడం జరిగింది. యూటర్న్ చేసుకున్నటువంటి సమీపంలో కారు ఆటోమేటిక్ గా ఒక హైవే పై, నేషనల్ హైవే పై స్పీడ్ గానే ఉంటుంది కాబట్టి ప్రజెంట్ అక్కడ ఉన్నటువంటి లారీని చూసుకోకుండా స్పీడ్ గా వచ్చేసింది. కానీ లారీ మాత్రం యూటర్న్ చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఇరువైపులా మరి వెహికల్స్ వస్తున్నాయా లేదా అనేది కూడా సరిగ్గా చూసుకోకుండా లారీ యూటర్న్ చేసుకోవటం అనేది కళ్ళ ముందు క్లియర్ గా మనకు సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయినటువంటి దృశ్యాల్లో కనిపిస్తుంది. డిజిటల్ స్క్రీన్ మీద మనం చూస్తున్నాం. బిగ్ టీవీ డిజిటల్ స్క్రీన్ పైన ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్నటువంటి వారిలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడినట్లు మనకి సమాచారం. అయితే ప్రమాదాన్ని గమనించిన స్థానికులు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కారులో ఇరుక్కున్న మృతదేహాలను బయటకు తీసి పోస్ట్ మార్టం నిమిత్తం హాస్పిటల్కి తరలించడం జరిగింది. అయితే ప్రమాద సమయంలో కారులో డ్రైవర్ సహా 5 మంది ఉన్నట్లుగా గుర్తించారు పోలీసులు. కాగా మృతుల్లో 2 మహిళలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. వీళ్ళంతా ఒకే కుటుంబ సభ్యులు. ఏదైతే కాకినాడ హాస్టల్లో చదువుతున్నటువంటి మనవరాల కోసం చూడ్డానికి వెళ్తున్నటువంటి సమయంలో పాపం ఈ ఘటన జరిగిందని చెప్పొచ్చు. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విచారణలో భాగంగా ఘటనా స్థలిని పరిశీలించిన పోలీసులు లారీనే కారును ఢీకొట్టి ఉండొచ్చని
ప్రజెంట్ ప్రాథమికంగా అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు క్లియర్ కట్ గా మనకి సీసీ ఫుటేజ్ లో కనిపిస్తూ ఉంది. ఒకవైపు ఇక ప్రమాదానికి గురై రోడ్డుకు అడ్డంగా ఉన్నటువంటి 2 వాహనాలను క్రేన్ సహాయంతో తొలగించి పోలీసులు అక్కడ ట్రాఫిక్ ని కూడా క్లియర్ చేయడం జరిగింది. కాగా ప్రమాదంలో మరణించిన వారు ఇంకా పూర్తి వివరాలేంటి మా ప్రతినిధి శివశంకర్ అందుబాటులో ఉన్నారు. శివశంకర్, ప్రజెంట్ దీనికి సంబంధించి ఏదైతే ఈ ఘటన జరిగిందో ఆ వివరాలేంటి, డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం ఇంకా ముగ్గురు కూడా తీవ్ర అస్వస్థకు గురై ఉన్నట్లుగా తెలుస్తుంది. వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఒకవైపు చూస్తే లారీదే మిస్టేక్ లాగా కనిపిస్తోంది కదా. స్వామి, చూసుకున్నట్లయితే తూర్పుగోదావరి జిల్లా రాజనగరం ఏదైతే హైవేలో జరిగిన యాక్సిడెంట్ అనేది చూస్తే ఒళ్ళు గగులు పొడిచేలా కూడా సీసీటీవీ ఫుటేజ్ అనేది మాత్రం ఉంది. అయితే ఎదర లారీ స్లో అవడంతో గమన్ ఇండియా బ్రిడ్జ్ వైపు తిరిగేందుకు ప్రయత్నించిన లారీ డ్రైవర్ ఒక్కసారిగా యూటర్న్ తీసుకోవడానికి ప్రయత్నించాడు. ఎదురుగా వస్తున్న వారు అంటే ఇటు ధవళేశ్వరం వైపు నుంచి వైజాగ్ వైపు వెళ్తున్న డిజైర్ కార్ లో ప్రయాణిస్తున్న వారు కాకినాడ వెళ్లేందుకు అయితే వారి స్వగ్రామం పశ్చిమగం నుంచి అయితే ఉదయం వెళ్ళారు. అయితే కాకినాడ హాస్టల్లో చదువుతున్న మనవరాలను చూసేందుకు వారు వెళ్తున్నట్టుగా కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అయితే ఉప్పులూరి ప్రసాద్, అలాగే ఉప్పులూరి శివలీలావతి, అలాగే అదేవిధంగా చూసుకున్నట్టయితే వీర వెంకట, సత్యవతి, ఇప్పటికే లక్ష్మీ, బిందు ఇప్పటికీ వీరందరూ కూడా మృతి చెందిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎవరైతే ఇంకొక సురేష్ అనే వ్యక్తి మాత్రం చావు బతుకుల మధ్య పోరాటం అయితే చేస్తున్నాడు. అయితే అతని పరిస్థితి కూడా విషమంగానే ఉందని కూడా ఇప్పటికే వైద్యులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే 5 కూడా ఒకే కుటుంబానికి చెందిన వారు. వీరందరూ కూడా కాకినాడ వెళ్లి హాస్టల్లో ఉన్న మనవరాలని చూసేందుకు వేరైతే తల్లిదండ్రులు వచ్చి వాళ్ళ ఫ్యామిలీ అందరూ కలిపి అక్కడ వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే హైవే మీద నుంచి రాజమండ్రి మీద నుంచి కాకినాడ వెళ్లే మార్గ మధ్యలో ఒక్కసారిగా లారీ అటుపక్కగా యూటర్న్ తీసుకోవడం, లారీకి డైరెక్ట్ గా కారు గుద్దుకోవడం తోటి అక్కడికక్కడే స్పాట్ లోనే ముగ్గురు మృతి చెందారు. అయితే అనంతరం కూడా హాస్పిటల్ తరలించిన తర్వాత బిందు, అలాగే ఆ బిందు కూడా మృతి చెందింది. ఆ తర్వాత సురేష్ అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే 36 ఏజ్ ఉంది. అయితే ఇద్దరందరూ కూడా చిన్నవారి వయసులో ఇద్దరు మాత్రం పెద్దవారు ఉన్నారు. అయితే పూర్తిగా చూసుకున్నట్లయితే ఈ కుటుంబానికి ఒకే కుటుంబంలో ఎంత మంది చనిపోవడంతో విషాద ఛాయ అయితే ఆ గ్రామంలో అదుపుకొని ఆ కుటుంబం అయితే మొత్తం కన్నీరు పొందిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే మనం క్లియర్ గా సీసీ ఫుటేజ్ లో చూస్తే ఎదర 2 లారీలు స్లో అయినప్పుడు కనీసం స్లో అవ్వకుండా యూటర్న్ తీసుకునేందుకు అయితే లారీ డ్రైవర్ ప్రయత్నించాడు. లారీది క్లియర్ కట్ గా మిస్టేక్ అని కనిపిస్తుంది. అయితే ఎప్పుడైతే అతి వేగం మీద అతను యూటర్న్ తీసుకుంటూ ఈ కార్ నుంచి బ్రేక్ టచ్ చేశాడో, ఆ బ్రేక్ టచ్ చేసినప్పుడు ఆ ప్రెషర్ పడి లారీ టైర్ పైన అది పేరిపోయి ఉండి కంట్రోల్ అవ్వని పరిస్థితి ఉండొచ్చని ఇప్పటికీ పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అయితే వీరందరూ కూడా ఒకటే కుటుంబానికి కావడం, ఒక గ్రామం వారే కావడం తోటి ఆ గ్రామంలోనూ ఆ కుటుంబంలో కూడా పూర్తి స్థాయి విశాల స్థాయిలో అనుకున్నారని చెప్పుకోవాలి. అయితే ప్రస్తుతానికి పోస్ట్ మార్టం ఏదైతే ఆ క్రైన్ సాయంతో ఆ వెహికల్స్ అన్ని కూడా బయటికి తీసి ఆ వెహికల్ లో ఉన్న మృతదేహాలను బయటికి తీసి పోస్ట్ మార్టం నిమిత్తం అయితే రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి ఇక్కడ కనిపిస్తుంది. సౌమ్య. రైట్ శివశంకర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, చూస్తున్నాం కదా ఏదైతే కనిపిస్తోందో కాకినాడలో ఉన్నటువంటి హాస్టల్లో ఉన్న మనవరాలను చూడడానికి వీళ్ళందరూ కూడా ప్రయాణమై వెళ్ళారు. సో ప్రజెంట్ వాళ్ళ ఫ్యామిలీతో పాటు కారులో ఉన్నటువంటి డ్రైవర్ కూడా దాంట్లో ఉన్నాడు. సో ప్రజెంట్ అయితే మొత్తం కూడా అక్కడ 4 మృతి చెందినట్లుగా అక్కడికక్కడే స్పాట్గా మనకి సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి కొన్ని వివరాలు పోలీసు చెప్పడం జరిగింది. దానికి సంబంధించి కొన్ని విజువల్స్ ఉన్నాయి, మనం చూద్దాం. ఈ రోజు ఉదయం సుమారు 9:30 గంటల ప్రాంతంలో దివాన్ చెరువు వైపు నుంచి గామన్ బ్రిడ్జ్ వైపు వెళ్తున్నటువంటి బొగ్గులూరుతో ఉన్న లారీ అదుపు తప్పి ఆపోజిట్ సైడ్లో అంటే కొవ్వూరు నుంచి దివాన్ చెరువు వైపు వెళ్తున్నటువంటి అంబాసిడర్ కార్ని హిట్ చేయడం జరిగింది. ఈ ప్రమాదంలో అట్ ది స్పాట్ 3 చనిపోవడం జరిగింది. తర్వాత ట్రీట్మెంట్ తీసుకుంటూ ఒకరు చనిపోయారు, ఇంకొకరి పరిస్థితి విషమంగా ఉంది. వాళ్ళకు కూడా చికిత్స అందించడం జరుగుతూ ఉంటుంది. ఈ ప్రమాదంలో మరణించిన వారు, గాయపడిన వారు కొవ్వూరు ప్రాంతానికి సంబంధించిన వారుగా ప్రాథమిక విచారణలో తెలిసింది. 2 కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యక్తులు. వాళ్ళలో 3 పేర్లు తెలిసాయి, ఇంకో 2 పేర్లు తెలియాల్సింది. లక్కంసాని సురేష్ అండ్ లక్కంసాని బిందు, వీర వెంకట సత్యవాణి 64 years. ఈ 3 వివరాలు తెలిసాయి, ఇంకొక 2 వివరాలు తెలియాల్సింది అనమాట. లారీ అనేది దివాన్ చెరువు వైపు నుంచి టువార్డ్స్ గామన్ బ్రిడ్జ్ వెళ్తుంది బొగ్గు లారీ తోటి. వీళ్ళు కొవ్వూరుకి సంబంధించిన వాళ్ళు. కొవ్వూరు నుంచి టువార్డ్స్ కాకినాడ వెళ్తున్నారు, వైజాగ్ వెళ్తున్నారు అనేది తెలియాల్సింది అనమాట. ఇది పాలచెర్ల విలేజ్ ఆటో నగర్ దగ్గర మాత్రం ఇన్సిడెంట్ జరిగింది ఉదయం 9:30 ప్రాంతంలో. లారీ టువార్డ్స్ గామన్ బ్రిడ్జ్ వెళ్తుంది దివాన్ చెరువు నుంచి. దివాన్ చెరువు 0.2 గామన్ బ్రిడ్జ్ వైపు వెళ్తుంది. టైర్ మార్క్స్ అయితే ఉన్నాయి, 30 meters దగ్గర నుంచి స్కిడ్ మార్క్స్ కనిపిస్తున్నాయి. అది ఎందువల్ల వెళ్ళాడు అనేది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో తెలుస్తుంది. డ్రంకెన్ స్టేట్ లో ఉన్నాడా లేకపోతే వెహికల్ ఏమైనా పంక్చర్ అయింది అనేది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో తెలుస్తుంది. లారీ డ్రైవర్ ఉన్నాడు.
అతనే ప్రాథమిక సమాచారం ఇవ్వడం జరిగింది 108కి వీళ్ళకి అదుపులోకి తీసుకుంటాం. స్పాట్లో 3 చనిపోయారండి. హాస్పిటల్కి తీసుకెళ్తుంటే ఒకరు చనిపోయారు, ఒకరు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అంటే ప్రమాదవశాత్తు జరిగినట్టు అనిపిస్తుంది. లారీ అదుపు తప్పి కారుని ఢీ కొట్టడం వల్ల జరిగినట్టుగా కనిపిస్తుంది. ఈ లారీ అదుపు తప్పడానికి కారణాలు ఏంటనేది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో తెలియపరుస్తుంది. ఇక్కడ ఆర్టీఓ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అది కూడా చెప్తున్నారండి. ఆర్టీఓ సంబంధించిన మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వాళ్ళు తనిఖీలు ఆపోజిట్ సైడ్ తనిఖీలు నిర్వహిస్తున్నారని చెప్తున్నారు. వాళ్ళ దగ్గర నుంచి కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఫుటేజెస్ ఉంటే తీసుకొని ప్రమాదానికి సంబంధించిన పూర్తి కారణాలని ఇన్వెస్టిగేషన్ లో తెలియపరుస్తాం. సార్, ఈ రోజు కూడా రాత్రి మట్లు కానీ ఇటు కానీ ఈ వెహికల్స్ అన్ని ఈ రోడ్లో ఆఫ్ చేయడం వల్ల తరచు ఇక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయి. అదే మా నోటీస్కి వచ్చిన ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి దీని మీద ఫర్దర్ గా ఏమి తీసుకోవాలి, ఏమి మెజర్మెంట్స్ తీసుకోవాలి, యాక్సిడెంట్స్ జరగకుండా అనేది కన్సర్న్ లైన్ డిపార్ట్మెంట్స్ తోటి ఇప్పుడే R&B వాళ్ళతో మాట్లాడడం జరిగింది, హైవే ఇంజనీర్స్ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వీళ్ళందరితో కూడా మాట్లాడి ఫర్దర్ రిపోర్ట్ ఒకటి ప్రమాదాలు నివారించడానికి ఇస్తాము. మాస్టర్ ప్రవీణ్ పగడాలు చనిపోయిన ప్రాంతానికి ఎంత దూరం ఉంటుంది? ఇంకా 1.5 km ఉంటుందండి, 1 to 1.5 km.